హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య త్రిబుల్ షూటింగ్ నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో పాటు దుబాయ్ ట్రిప్కు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ వెకేషన్తో పాటు త్రిబుల్ ఆర్లో తన పాత్రకు సంబంధించి కొన్ని కాస్ట్యూమ్స్ కూడా దుబాయ్లోనే షాపింగ్ చేసినట్లుగా సమాచారం. దుబాయ్ ట్రిప్ ముగించుకొని రీసెంట్గా హైదరాబాద్కు తిరిగి వచ్చారట జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ రోజు నుండి జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ త్రిబుల్ ఆర్ టీంతో జాయిన్ అయి షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇదో లాంగ్ షెడ్యూల్ అని, రామ్ చరణ్తో కలిసి ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొనబోతున్నాడని, ఈ షెడ్యూల్లోనే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది అనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ తన లాస్ట్ ఫిలిం అరవింద సమేతలో స్లిమ్గా 6 ప్యాక్ బాడీతో కనిపించారు. కానీ త్రిబుల్ ఆర్ కోసం కొంత బరువు పెరిగి సరికొత్త లుక్లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు రామ్ చరణ్ సేమ్ లుక్లో కొంచెం వైవిధ్యంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, హీరోయిన్ల వివరాలపై ఎన్నో రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. కానీ రాజమౌళి మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ లాంగ్ షెడ్యూల్లో ఎన్టీఆర్పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్లతో కలిసి కొన్ని యాక్షన్ ఘట్టాలను రాజమౌళి భారీగా తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం. ఇక వీరిద్దరూ కలిసి చేసే యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్లో థియేటర్లు ఓ రేంజ్లో దద్దరిల్లిపోవడం ఖాయము అనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని మరో బాహుబలి రేంజ్లో చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి త్రిబుల్ ఆర్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు, ప్రేక్షకులకు కన్నుల విందు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. చూస్తూ ఉంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఊచకోత మొదలు పెట్టేసినట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.